హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. ఈరోజు వీడియో వచ్చేసి దువ్వాడ శ్రీనివాస్ దివ్యాల మధు గురించి అయితే వీడియో చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏంటంటే దిగొచ్చిన దువ్వాడ ఏడికి దిగొచ్చిందని చెప్పి అంటే ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఏదైతే రచ్చ చేసిరో, ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ ఇంటర్వ్యూలో కావచ్చు, ఏదైతే వాళ్ళు చేసిన రచ్చ ఉందో వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వివరం అయితే కానీ క్షవరం కాదంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది అదంతా. ఏమీ లేనిది వాళ్ళే వాళ్ళ తప్పు లేదని చెప్పి నిరూపించుకుందని చెప్పి చాలా పెద్ద తప్పు చేసారు వాళ్ళు. అదే తప్పు ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు దిగొచ్చి వాళ్ళు ఇక మిగతా ఇంటర్వ్యూలో పోయి ఏదంటే అది మాట్లాడి అవతలను విమర్శించి వీళ్ళు విమర్శల పాలయ్యే పని అయితే ఇంకా వాళ్ళు చేయరు. వాళ్ళ ఇంటర్వ్యూలో మొన్న ఇచ్చిన దానిలో ఏంటంటే ఇంకా వాళ్ళు పబ్లిక్కి అందుబాటులో కాకుండా కొంచెం వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినంత వరకు వాళ్ళు ఇంకా బయటకు రావద్దని చెప్పి అయితే డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చేస్తున్నది వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏదో పబ్లిక్ పోయి మనం ఏదో ఒకటి చెప్తే పబ్లిక్ నమ్మి వాళ్ళు మనం ఏం చేసినా సరే కూడా వాళ్ళకి నమ్ముతా వాళ్ళకి అర్థం చేసుకుంటారు అన్న కాడికి వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా మీరు చేసింది తప్పే, అది అందరికీ అర్థమైంది క్లియర్గా. భార్యను వదిలేసి ఆయన, భార్య పిల్లలను వదిలేసి దువ్వాడ సీను, భర్తని పిల్లలను వదిలేసి మాధురి, వీళ్ళు బయటకు వచ్చి 1000 కాదు 1,00,000 ఇంటర్వ్యూలలో సరే కూడా మేము అది ఇదని చెప్పినా సరే కూడా నమ్మే పరిస్థితిలో ఇప్పుడు సమాజం లేదు. వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకు తెలుసు, బట్ ఆ తప్పుని కప్పించుకోవడానికి వాళ్ళు ఏవైతే మాట్లాడుతారో, ఏవైతే ఇంటర్వ్యూలో చెప్తారో అది ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. అది వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఎట్లా దాన్ని డైవర్ట్ చేయాలి ఎట్లా అని చెప్పి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసిరు. అది ఇంటర్వ్యూ రూపంలో కావచ్చు, ఫోన్ రికార్డింగ్ రూపంలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, ఎక్కడైనా సరే కూడా దీన్ని డైవర్ట్ చేసి వాళ్ళిద్దరిది ఏ తప్పు లేదు, వాళ్ళిద్దరు కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళ శ్రీనివాస్ వాళ్ళ వైఫ్దే తప్పు అన్నకాడికి క్రియేట్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేసారు వాళ్ళు. బట్ ఫైనల్గా ఇంక ఇవన్నీ వర్కౌట్ కావని చెప్పి వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు దిగొచ్చి ఇంకా కొంచెం సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో, టీవీలలో ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో, పెళ్లి చేసుకున్నా వాళ్ళిద్దరు ఇప్పుడు భార్యాభర్తలుగానే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ని అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. రేపొద్దున వాళ్ళ పెళ్ళి కన్ఫర్మ్ అయ్యి వాళ్ళు ఏదైతే విడాకులకు అప్లై చేసుకోరో ఆ విడాకులన్నీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అయిపోయినాక వాళ్ళ ఆస్తులు గొడవలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీలన్నీ ఎక్కడెక్కడ అయినాక క్లియర్ అయినాక అప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోపోయేటప్పుడు వాళ్ళు వచ్చి అనౌన్స్ చేస్తారు, క్లియర్గా చేస్తారని చెప్పి నేను చెప్పినట్టు కాదు, వాళ్ళు చెప్పింది ఏంటంటే చేస్తారంట. ఇగో మేము ఈ డేట్లలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, ఇది ముహూర్తంలో ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళ లైఫ్ని కంటిన్యూ చేస్తారని చెప్పి అయితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇంతంతా చేసి ఇంత గబ్బుగా పోయేదానికన్నా, ఇంతగానో పేరు ఖరాబ్ చేసుకునే దానికన్నా సప్రదాకి పంచాయతీలు ఏవి బయటికి రాకుండా లోపనే ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఫ్యామిలీలో గొడవలు ఉన్నా సరే కూడా ఇప్పుడున్నట్టే మీరు అప్పుడు కూడా ఉంటే ఇంత న్యూసెన్స్ క్రియేట్ కాకపోతుండే కదా పబ్లిక్లో, మీరు ఇంతమంది దగ్గర నవ్వుల పాలు కాకపోతుండే కదా. ఒక ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు నువ్వు పోయి ఏం కొట్లాడుతావు నువ్వు రాజకీయాలు? ఇప్పుడు నువ్వే సరిగ్గా లేదు, నీ లైఫే సరిగ్గా లేదు, నీ ఫ్యామిలీనే నువ్వు సరిగ్గా సెట్ చేసుకోలేకపోతున్నావు. రేపొద్దున్న ప్రజలకు నువ్వేం మేలు చేస్తావని చెప్పి అయితే అనుకోరా ప్రజలు? నీ దగ్గర మేలు చేసే సత్తా ఉన్నా, మేలు చేసే పవర్ ఉన్నా నీ ఇంట్లోనే సరిగ్గా చేసుకోలేకపోతున్నావు కదా. నువ్వు నీ ఇంట్లో పంచాయతీలే నువ్వు సెట్ చేయలేకపోతున్నావు, బయట సమాజంలో పబ్లిక్లో ఏం పంచాయతీలు నువ్వు సెట్ చేస్తావు నువ్వు? అట్లా అని చెప్పి పబ్లిక్ కూడా ఇంకా మీకు రెస్పెక్ట్ ఇయ్యరు కదా. ఇవన్నీ మీరు ఇంటర్వ్యూలు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఈ దరిద్రాలన్నీ చేయకముందు ఈ నిర్ణయం తీసుకుంటే మీకు మంచిగా ఉంటుండదు. ఇప్పుడు మీరు ఏదైతే పబ్లిక్ లైఫ్ దగ్గర వచ్చి ఏదైతే అది మాట్లాడి మీరు విమర్శలు చేసి విమర్శలు పాలు కాకుండా ఉండాలని చెప్పి ఏదైతే డిసిజన్ తీసుకోరో మీరు, ఈ డిసిజన్ ఏదో ముందు తీసుకుని ఉంటే మీకు ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండే అని చెప్పి నా అభిప్రాయం. అది ఒకవేళ మీ ఇద్దరికి ఫుల్గా ఇష్టం ఉండొచ్చు, బాగా ఇష్టం ఉండొచ్చు మీ ఇద్దరికి, ఒకరి మీద ఒకరు బాగా ఇష్టం ఉండొచ్చు, బాగా ఇది చేసుకోవచ్చు మీరు, బట్ అది ప్రొటెక్ట్ చేసే విధానం ఇదైతే కాదు. చాలా లిమిట్ దాటిపోయారు మీరు. ఎంతగానో లిమిట్ దాటిపోయారంటే ఒక ఏం లేని ఒక దాన్ని మీరు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి ఆ సీన్లో మళ్ళీ మీది ఎటువంటి తప్పు లేదు, మీ ఇద్దరు చాలా కరెక్ట్గా ఉన్నారు, మీ గురించి మాట్లాడుకుంటే తప్పు మీ అక్కడ వాళ్ళ హస్బెండ్ది, ఇక్కడ వీళ్ళ వైఫ్ది, వీళ్ళదే తప్పని కాడికి మీరు ఏదైతే డైవర్ట్ చేద్దామని చూశారు కదా అది మొత్తం అటర్ ఫ్లాప్ అయ్యి ఇప్పుడు అన్ని డోర్లు మూసుకుపోయినాక ఇప్పుడు మీకు బుద్ధి వచ్చి ఇప్పుడు దిగొచ్చి ఇంక మేము ఎవరిని కామెంట్ చేయము, మేము కూడా ఎవరిని ఆరోపించము, మేము ఎవరితోనో ఆరోపణలు తీసుకోమన్న కాడికి ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు ఏం లాభం? జరగాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయింది కదా.
ఎందుకంటే మీరు మాట్లాడే ఏ మాట కూడా, మీరు ఇన్ని ఇంటర్వ్యూలలో ఏ మాట కూడా ఎక్కడ కూడా మీరు దేనికోసం ఇది చేయాల్సి వచ్చింది, ఎందుకు మీరు మీ భార్యను వదిలేసి వచ్చింది, మీరు ఎందుకు మీ భర్తను వదిలేసిన దానికి ఎక్కడ కూడా మీరు కరెక్ట్గా ఒక్క జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేరు. మీరు మీ ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని కానీ, నీ ఏజ్లో దృష్టి పెట్టుకొని కానీ, మీ ఏజ్కి తగ్గట్టు మీ బిహేవియరు లేదు. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఏదైనా కూడా మీరు సమాధానం చెప్పలేదు ఇంటర్వ్యూలలో. ఎంతసేపు ఆయనకి చేపల పులుసు ఇష్టం, ఆయనకు పప్పు ఇష్టం, ఆలుగడ్డ ఫ్రై ఇష్టం అని చెప్పి ఈ దిక్కుమాలినవి, ఈ పనికిమాలిన ముచ్చట్లు మాట్లాడేది తప్ప మీరు ఆయనను రాజాని పిలుస్తారని నేను, ఆమె నన్ను అర్థం చేసుకుందని చెప్పి ఈయన. ఫస్టు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది శ్రీనివాస్ గారికి కానీ మాధురికి కానీ, ఫస్టు మాధురి వాళ్ళ హస్బెండ్ని మాధురి అట్లా వదిలేసిందో, శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ని శ్రీనివాస్ కూడా అట్లనే వదిలేసిండు. ఫస్ట్ వైఫ్ని ఫస్ట్ హస్బెండ్ వదిలేసిండు. వీళ్ళిద్దరు కూడా రేపు పొద్దున్న కంటిన్యూ ఉంటారని గ్యారంటీ ఏంది? ఉండగలరా? అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసి ఈయనకు ఒక 2 పిల్లలు, ఆమెకు ఒక 3 పిల్లల్ని కన్నోళ్ళతోనే వీళ్ళకి విభేదాలు వచ్చి వీళ్ళు ఇట్లా పెట్టుకోరంటే, రేపు పొద్దున్న ఇంకా వేరే విభేదాలు వచ్చి వీళ్ళిద్దరు విడిపోరని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు దిగొచ్చి మీరు ఇప్పుడు శుద్ధపూస మాట్లాడుతారు. ఇంకా మేము ఎవరి జోలికి పోము, మేమేమి ఇంటర్వ్యూలు ఇవ్వము, ఇప్పుడు మేము మా ప్రైవేట్ లైఫ్ మేము చూసుకుంటాం, మేము పెళ్ళైనంత వరకు బయటికి రామని చెప్పి ఇప్పుడు మాట్లాడుతారు కదా మీరు. రేపు పొద్దున మీరు కూడా కంటిన్యూస్గా ఉంటారని గ్యారంటీ ఏంది? ఒకవేళ మీరు కూడా ఇట్లా ఇప్పుడు ఫస్ట్ భార్యను వదిలేసినట్టు శ్రీనివాసు, ఫస్ట్ హస్బెండ్ వదిలేసినట్టు మాదిరే కనుక నెక్స్ట్ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత చేస్తే అప్పుడు దానికి ఏం చెప్తారు సమాధానానికి? మళ్ళీ ఇవన్నీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్లు అనమాట. మీ ఏసంటోళ్ళకి మీ మైండ్ సెట్లో ఏదైతే మీరు ఆలోచిస్తారో ఇవన్నీ దేనికి పనికిరానివి, ఎవరికి ఉపయోగం లేనివి. మీరు కాబట్టి ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇది చేసారు తప్ప, వేరే మీ ప్లేస్లో ఎవరు తెలివైన ఉన్నా సరే కూడా లోపల ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆ వీడియో కాల్ తీసుకుంటారా, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా, మీరు ఏదైనా చేసుకోండి. మీరు పబ్లిక్కి వచ్చి పబ్లిక్ని డిస్టర్బ్ చేసి, పబ్లిక్ని మీద విమర్శలు చేసి, లేకపోతే వేరేటోళ్ళ మీద మీరు చేసిన తప్పుకి మీకు ఆన్సర్ లేక వేరేటోళ్ళ మీద సాకులు చెప్పి, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్, అతి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఇవే ఈరోజు మిమ్మల్ని సాగి దిగజార్చినాయి. ఒక 4 సంవత్సరాల తర్వాత మాధురితో నాకు నచ్చలేదు, ఆమె అట్లా చేసింది, ఈమె ఇట్లా చేసింది అని చెప్పేసి శ్రీనివాస్ వదిలేస్తాను మాధురిని. లేదు 4 years తర్వాత ఈ మాధురి కూడా శ్రీనివాస్ అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, నేను నమ్మి వచ్చినా, నాకు ఇట్లా చేశానని తెలియదు, అప్పుడు ఇవన్నీ చెప్తారా సాకులు? ఉండేటోళ్ళని ఎవరైతే సరిగ్గా చూసుకునే చేత కాదో వేరేటోళ్ళు వస్తే వాళ్ళని కూడా చూసుకోలేరు వాళ్ళు. ఇదైతే ఓపెన్ స్టేట్మెంట్ ఎవరికైనా సరే. ఉన్నదాన్ని కాపాడుకోలేనాడు, దేనికోసం ప్రయత్నించినా వేస్టే. ఉన్నదాన్ని ఎవడైతే కాపాడుకుంటాడో ఆడే గొప్పడు. అది ఏదైనా కావచ్చు, వస్తువు కావచ్చు, మనిషిని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు వీళ్ళు నచ్చలేదు, రేపొద్దున వేరేటోళ్ళు కూడా నచ్చడానికి గ్యారంటీ ఏముంది? వదిలేవచ్చు రేపొద్దున వాళ్ళని కూడా. సో అందుకని ఈశాన్ టోల్లో చూసి ఎవరు చెడిపోకండి, ఎవరు ఈశాన్ నిర్ణయాలు తీసుకోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.